సాధారణంగా సినిమాల్లో ఐపీఎస్, సీబీఐ ఆఫీసర్లుగా నటించే నటులకు ఉండే క్రేజ్, హీరో వర్షిప్, నిజ జీవితంలో ప్రాణాలను లెక్క చేయక ధైర్యంతో దూసుకెళ్లే పోలీస్ ఆఫీసర్లకు ఉండదు. అయితే కొంతమంది ఆఫీసర్స్ మాత్రం అందుకు మినహాయింపు. వారి పేర్లు వింటేనే యువత బాడీ లాంగ్వేజ్ లో మార్పు వచ్చేస్తుంది. కళ్లలో వెలుగు కనబడుతుంది. అటెన్షన్లోకి వచ్చేస్తారు. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే ఐపీఎస్ ఉమేష్ చంద్ర, ఐపీఎస్ సురేంద్రబాబు, ఐపీఎస్ వ్యాస్, ఐపీఎస్ లక్ష్మీనారాయణ ఇలా. వీరిలో ఉమేష్ చంద్ర, వ్యాస్ డ్యూటీ కోసం ప్రాణాలు వదిలారు. గత దశాబ్ద కాలంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ జాతీయ స్థాయి బ్రాండ్ అయ్యారు అంటే అది సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అనే చెప్పాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన అనేకానేక కుంభకోణాలపై దర్యాప్తు అధికారిగా రాష్ట్రానికి ఆయన్ని సీబీఐ పంపినప్పుడు తెలుగువాడైన ఒక ఐపీఎస్ ఆఫీసర్గానే ఆయన తెలుగు ప్రజలకు పరిచయమయ్యారు. కానీ దర్యాప్తు సాగిన కొద్దీ ఆయన ముక్కుసూటితనం, నిజాయితీ, రాజీపడని తత్వంతో దర్యాప్తులో చొచ్చుకుపోయి అటు కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్ ను, ఇటు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి అండ్ టీంను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపటం అన్ని వర్గాల ప్రజల్లోనూ ఒక్కసారిగా హీరోను చేసింది. ముఖ్యంగా యువతకు జేడి లక్ష్మీనారాయణ అంటే అమితమైన క్రేజ్. తటాలున వచ్చి ఈ క్రేజ్ ను లక్ష్మీనారాయణ కూడా పరిపూర్ణంగా ఉపయోగించుకున్నారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడి అవతారం ఎత్తి రామకృష్ణ మఠ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు నిర్వహించిన వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తున్నారు. దీనికోసం ఆయన తెలుగు రాష్ట్రాల్లో తన సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన లక్ష్మీనారాయణ సీబీఐ జాయింట్ డైరెక్టర్ పదవి నుంచి రిలీవ్ అయ్యాక ముంబై అడిషనల్ డీజీపీగా ఉద్యోగ బాధ్యతలు నెరవేరుస్తూనే నూతన రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించారు. మార్చి ఆఖరి వారంలో తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి పూర్తిస్థాయి రాజకీయ నాయకునిగా మారుతున్నట్టు ప్రకటించారు. అప్పట్నుంచి రాష్ట్రం నలుమూలలా పర్యటిస్తూ వ్యవసాయ కూలీ, వ్యాపార, కార్మిక, విద్యార్థి మొదలుకుని అన్ని రంగాల వారిని కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ గ్రౌండ్ వర్క్ కొనసాగిస్తున్నారు. ఆయనను భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తుంది అని కొన్ని రోజులు, కాదు ఆయన పవన్ కళ్యాణ్తో రాజకీయ వేదిక పంచుకుంటున్నారని మరికొన్ని రోజులు, లేదు ఆయన సొంత పార్టీ పెడతారు అని ఇంకొన్ని రోజులు పుకార్లు, షికార్లు చేశాయి. లక్ష్మీనారాయణ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. వ్యవసాయం అంటే తనకెంత ఇష్టమో అనేక సందర్భాల్లో చెప్పారు. అవకాశం వస్తే వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా చేయటానికి సిద్ధమన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన ఒక వార్త సంచలనం సృష్టిస్తోంది. 2019 ఎన్నికల్లో పోటీ పడుతున్న పార్టీలలో ఏ పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేస్తే దీర్ఘకాల లాభాలుంటాయో జేడి లక్ష్మీనారాయణ తన అనుయాయులు, మిత్రులతో మేధోమథనం చేశారట. భాజపా జాతీయ పార్టీ అయిన విభజన హామీల విషయంలో ప్రజల్లో భాజపా అంటే ఉన్న తీవ్ర వ్యతిరేకత ఆ పార్టీ కొంప ముంచబోతోంది అని ఇప్పటికే లగడపాటి ఫ్లాష్ టీమ్, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు నిర్వహించిన సర్వే తేల్చేయడంతో భాజపాలో చేరితే లాభం ఏవీ ఉండదని ఈ మాజీ సీబీఐ ఆఫీసర్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. భాజపా జాతీయ స్థాయిలో పదవి హామీ ఇచ్చినా ప్రస్తుతం ఉన్న నాయకులు జీవీఎల్ లాగా కేంద్రంలో ఉంటూ రాష్ట్రంలో అనామకుడిగా ఉండిపోవాల్సి వస్తుందని ఆగిపోయారట. అంతేకాకుండా వైసీపీతో 2019 పొత్తు దాదాపు ఖాయమని భాజపా కేంద్ర మంత్రులు సూచిస్తున్న నేపథ్యంలో జగన్తో కలిసి పనిచేయటం అసాధ్యం కావడంతో ఆ ఆలోచనను డిలీట్ చేశారట. తనకున్న మరో ప్రత్యామ్నాయం కొత్తగా వచ్చిన జనసేనలో చేరిన పవన్ కళ్యాణ్ కు సెకండ్ ఇన్ కమాండ్ గా ఉండాల్సి వస్తుందని, పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు తన ఎజెండాపై కానీ పొత్తులపై కానీ స్పష్టత ఇవ్వలేదు కాబట్టి ఆ గందరగోళం ప్రభావం తన రాజకీయ భవిష్యత్తు మీద పడి తనకు యువతలో ఇమేజ్ స్థిరంగా ఉన్నప్పుడే నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం కోల్పోతారని శ్రేయోభిలాషులు చెప్పడంతో జనసేన ఆలోచన విరమించుకున్నారట. వైసీపీలో అవకాశం లేదు, కాంగ్రెస్లో చేరినా ఉపయోగం ఉండదు. ఈ పరిస్థితుల్లో లక్ష్మీనారాయణకున్న చివరి అవకాశాలు రెండు: సొంత పార్టీ పెట్టడం లేదా అధికార తెలుగుదేశం పార్టీలో చేరడం. సొంత పార్టీతో ప్రభావం చూపటం అంత ఈజీ కాదని చెప్పడానికి 2009 ఎన్నికల్లో జయప్రకాష్ నారాయణ్ లోక్సత్తా ఎపిసోడ్ మన మెమరీలో ఇంకా తాజాగానే ఉంది. అందులో జయప్రకాష్ నారాయణ్ ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్గా స్వచ్ఛంద సేవ నుండి రాజకీయాల్లోకి వచ్చి నిలబడలేకపోయారు. అదే ఎన్నికల్లో మాస్ ఇమేజ్ దండిగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి కూడా సొంత పార్టీ పెట్టి విఫలమవటం ఔత్సాహిక రాజకీయ నాయకులకు ఒక సీరియస్ కేస్ స్టడీ. ఈ గందరగోళ పరిస్థితుల్లో తన రాజకీయ నిర్ణయాన్ని వెల్లడి చేయాలనే ఒత్తిడి కూడా పెరుగుతూ ఉండడంతో లక్ష్మీనారాయణ తన సందిగ్ధానికి గుడ్ బై చెప్పబోతున్నారట. మరి మాజీ సీబీఐ జేడీ ఏ పార్టీలో చేరబోతున్నారో తెలుసా? ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పసుపు జెండానే సేఫ్ అని ఆయన ఫాలోవర్స్ కూడా చెప్పటం, అలానే చంద్రబాబు ప్రభుత్వం రైతులకు మేలు చేసే అనేక పథకాలు విజయవంతంగా అమలు పరుస్తూ ఉండడం
సర్వేలు తెలుగుదేశానికి అనుకూలంగా వస్తూ ఉండడంతో లక్ష్మీనారాయణ కూడా చంద్రబాబును వ్యక్తిగతంగా కలిసి తన ఆలోచన చర్చించనున్నట్టు తెలుస్తోంది. కడప ఉక్కు కోసం జరుగుతున్న దీక్ష కార్యక్రమానికి వెళ్లి జేడీ వ్యక్తిగతంగా సంఘీభావం తెలపడం కూడా చర్చనీయాంశమైంది. ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్న అనిశ్చితిలో లక్ష్మీనారాయణ లాంటి ఫ్రెష్ అండ్ క్లీన్ పర్సనాలిటీకి తెలుగుదేశం మంచి వేదిక అవుతుంది అని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.